హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మనము బజాజ్ ప్లాటినాకి డిస్క్ ప్యాడ్లు అయితే మారుస్తున్నాము. బజాజ్ ప్లాటినా అనే కాదు, ఏ బండికైనా సరే యాస్టీజ్ ఇలానే ఉంటుంది. చూడండి, డిస్క్ ప్యాడ్లు అయితే పూర్తిగా అయితే అరిగిపోయినాయి. డిస్క్ ప్యాడ్లను అయితే రిమూవ్ చేసాను. దాన్ని ఎలా ఫిట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. చూడండి, పైన చూస్తే ఆయిల్ అయితే పూర్తిగా డ్రై అయిపోయినది. ఇవైతే డిస్క్ ప్యాడ్లు అండి. రిమూవ్ చేసిన తర్వాత డిస్క్ ప్యాడ్లు కొత్తవి. ఇదైతే డిస్క్ ఆయిల్ అండి. .3 అయితే వస్తుంది. చూడండి, కొత్త డిస్క్ ప్యాడ్లు ఇది. కొత్త డిస్క్ ప్యాడ్లకి పాత డిస్క్ ప్యాడ్లకి తేడా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. అది పూర్తిగా అరిగిపోయి రేక్ అయిపోయింది. ఇవి చూడండి, ఎంత అయితే కండ అయితే ఉంది. చూడండి, అదైతే ఏం లేదు. సో ఇప్పుడైతే నేను డిస్క్ ప్యాడ్లు అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. డిస్క్ ప్యాడ్లు అయితే ఫిట్టింగ్ అయితే చేసాను. ఇక్కడ ఎల్లింకి అయితే వస్తుంది. ఆ ఎల్లింకి రిమూవ్ చేసిన తర్వాత దాన్ని అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతా డిస్క్ ప్యాడ్లు అయితే సెట్ చేసాను. 12 mm బోల్ట్ అయితే వస్తుంది. ఆ 12 mm బోల్ట్తో టైట్ చేస్తాను. ఇక్కడ డిస్క్ ఆయిల్ అయితే పోస్తున్నాను. చూడండి, డిస్క్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. డిస్క్ అయితే సెట్ అయిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎయిర్ అయితే లీక్ చేస్తున్నాను. ఎయిర్ లీక్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.